అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే మాసం 28వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి మనశ్శాంతి ఏర్పడుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్నలను అందుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు తొలగున మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక విషయంలో ధైర్యంతో ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు. కుటుంబ విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు. తోటివారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. ఊహించినటువంటి ఫలితాలు ఏర్పరచుకుంటారు. శ్రమిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగున అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడిన మీ యొక్క రంగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన సమస్యగా అనిపించేటువంటి అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. శుభకాలమనే చెప్పవచ్చు. కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. విజయ మార్గానికి బాటలు వేస్తారు. పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు. సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థిక విషయాలలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టినటువంటి పనిలో ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని తెరచేయనీయవద్దు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా చూసుకుంటారు. అదేవిధంగా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు అందిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. నిర్మలమైనటువంటి మనసుతో పనిచేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువవుతారు. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. బుద్ధి బలంతో కీలక సమస్యలను దూరం చేసుకుంటారు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన అవసరానికి ధనం లభిస్తుంది. నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు. ఆర్థికంగా
ఎదుగుతారు, మిత్రబలం బాగుంటుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవాంతరాలు తొలగును, ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడును. ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలు చోటు చేసుకునే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగును. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడును. సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడును. చేపట్టినటువంటి వ్యవహారాలలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు. అదేవిధంగా నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన. అదేవిధంగా కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆశించినటువంటి పదవులు ఏర్పడిన. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు తొలగున, చికాకులు తొలగున, ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన, వాహన యోగం ఏర్పడిన. ఉద్యోగమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన, గతం కంటే వ్యాపారం మెరుగ్గా ఏర్పడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.